హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొకరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. మర్చిపోకండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. మనకైతే ఈ రెసిపీ ఏంటంటే అప్పటికప్పుడు హెల్త్కి మంచిది. మినపప్పుతో పని లేకుండా మినపప్పు తింటే లావైతాం కావచ్చు అనే టెన్షన్ లేకుండా బరువు తగ్గడానికి, షుగర్ నార్మల్ ఉండడానికి, ప్రతి దానికైతే చాలా చాలా యూజ్ అవుతుందండి. అది ఏంటంటే నేనైతే ఒక సోరకాయ తీసుకున్నా. సోరకాయ హాఫ్ తీసుకున్నా అండి. అది కర్రీకైనా చట్నీకైనా పనిచేస్తుందని నేనైతే పెద్ద సోరకాయ తీసుకొచ్చిన. అందులో హాఫ్ తీసుకున్న. ఒక కప్పు సోరకాయ ముక్కలు అయినాయి. ఒక కప్పు ముక్కల్ని నేనైతే బౌల్లో వేసుకున్న. సూజీ రవ్వ ఉంటుంది కదండి, అది కూడా ఒక కప్పు తీసుకున్న. సూజీ రవ్వ, హాఫ్ కప్పు పెరుగు. ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అందుకే హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నా. మళ్ళీ సేమ్ దాంతోనే వాటర్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే మీరు కలుపుకుంటా వాటర్ యాడ్ చేసుకోండి. మరీ లూజ్గా చేయకండి, గట్టిగా చేయకండి. ఎందుకంటే మనం 15 మినిట్స్ పక్కన పెడతాం కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా కూడా 15 మినిట్స్లో రవ్వ నీరంతా ఇగ్గుకుంటుంది కాబట్టి ఎక్కువ నీరు శాతం సోరకాయలు ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటానైతే మీరైతే కలుపుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత నేనైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నా అండి. దాంట్లో నేను ఏమేమి వేసిన అంటే రెండు మిర్చీలు, ఒక ఆనియన్, అల్లం ముక్క చిన్నది, కొత్తిమీర, కరివేపాకు మాత్రం అస్సలు దొరకట్లేదండి. అందుకే నేనైతే అది స్కిప్ చేసిన. కొంచెం సాల్ట్, జీలకర్ర వేసుకొని నేనైతే మెత్తగా మిక్సీ వేసుకున్నా. అది మనం దోశలు వెంటనే పోసుకోవచ్చు. మనకు టైం ఉంటే ఒక గంట సేపు కూడా నాననివ్వచ్చండి. నేనైతే ఒక గంట సేపు అయితే నానబెట్టిన తర్వాత దోశలు అయితే ఏ టెన్షన్ లేకుండా సూపర్గా వచ్చినాయండి. మా ఆయన మాత్రం అసలు ఎంత తిన్నా కూడా నాకు కడుపు నిండుతలేదు అని నిన్నటి నుంచి ఆయననైతే అసలు నాకు దోశలు ఎన్ని 7-8 తిన్నా కూడా తిననట్టే ఉంటుందని అంటారు. మరి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.